నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం 64వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. వివరాలేకి వెళితే కువైట్ దేశం పూర్తి సార్వభౌమ రాజ్యంగా ఆవిర్భవించడాన్ని మరియు గౌరవం, పురోగతి మరియు కువైట్ దేశం యొక్క పరివర్తన ప్రయాణానికి నాంది పలికిన చారిత్రాత్మక క్షణాన్ని కువైట్ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. జూన్ 19, 1961న కువైటు దివంగత రాజు షేక్ అబ్దుల్లా ఆల్ సలాం ఆల్ సబా గారు అధికారికంగా బ్రిటిషు ప్రొటెక్టరేట్ ఒప్పందం ముగింపును ప్రకటించారు. దీనిపైన ఆయన సంతకం చేశారు. అంతకు ముందు మనం చూసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కువైట్కు రక్షణగా నిలవడం జరిగింది. కువైట్ దేశం మీద ఎటువంటి దాడులు జరగకుండా, అలాగే గతంలో జరుగుతూ ఉన్న యుద్ధాలకు సంబంధించి కువైట్ దేశం బ్రిటిషర్లనైతే రక్షణ కోరడం జరిగింది. అప్పటి నుంచి కువైట్ బ్రిటిషర్లు పరిపాలిస్తూ ఉంటే 1961 జూన్ 19న అప్పటి రాజుగారు మనం చూసుకుంటే కువైట్లో ఇంకా బ్రిటిష్ యొక్క రక్షణ అవసరం లేదని చెప్పి కువైట్ దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ యొక్క ఒప్పందం రద్దయిపోవడంతో కువైట్ దేశం తన యొక్క భూమిపైన పూర్తి అధికారంతో స్వతంత్ర దేశంగా మారడానికి మార్గం సుగమమైంది. ఈ చారిత్రాత్మక మైలురాయి రాజకీయ స్వయం ప్రతిపత్తికి మరియు కువైట్ దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఆధునిక పునర్జీవనానికి పునాది వేసిందని చెప్పేసి ఈ సందర్భాన్ని కువైట్ యొక్క అత్యంత కీలకమైన మలుపులలో ఒకటిగా అభివర్ణిస్తూ గత 6 దశాబ్దాలుగా సాధించిన అద్భుతమైన విజయాలను కువైట్ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలాగే 1961 3 సంవత్సరాల తర్వాత మే 18, 1964న షేక్ అబ్దుల్లా సలాం గారు అధికారంలోకి వచ్చినందుకు గుర్తుగా జాతీయ దినోత్సవాన్ని విలీన దినోత్సవంతో కలుపుతూ ఒక ఉత్తర్వు జారీ చేయబడింది. దీంతో కువైట్లోని ప్రజలు ఫిబ్రవరి 25వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. మామూలుగా కువైట్ దేశానికి స్వాతంత్రం వచ్చింది 1961 జూన్ 19వ తేదీ అనమాట. కానీ అప్పటి రాజుగారు నిర్ణయం తీసుకోవడంతో వాతావరణ పరిస్థితులు కానీ అన్నీ అంచనా వేసేసి దాన్నైతే ఫిబ్రవరి 25కి అయితే మార్చడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.